మనకి పేరెంట్స్ ఎప్పుడు అనుకుంటారు మా చైల్డ్ అంటే మా పిల్లలు ముద్దుగా ఉండాలి బొద్దుగా ఉండాలని వాళ్ళకి చాలా ఎక్కువ ఆహారం పెడతారు. తినకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కూడా డాక్టర్ గారు ఈ అబ్బాయి తినట్లేదు, మీరు మెడిసిన్ రాసివ్వండి, ఆకలి పెరగాలని మెడిసిన్ రాసివ్వండి, ఆ మెడిసిన్ పట్టి కూడా మళ్ళీ వాళ్ళకి మనం ఎక్కువ తినడం అలవాటు చేస్తాం. సో దానివల్ల చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగున్న బొద్దుగున్న బిడ్డ ఏజ్ పెరుగుతుంటే చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు. వాళ్ళు ఉండే వెయిట్ కంటే చాలా ఎక్కువ అయిపోతుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పటికి వాళ్ళ స్కూల్లో మెట్లు ఎక్కలేరు. క్లాసెస్ సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటే ఆయాస పడుతుండి ఆ వెయిట్ ప్లస్ ఈ పెద్ద బ్యాగ్ మోసుకొని క్లాస్కి వెళ్ళలేరు. క్లాస్లోని అలసిపోయి క్లాస్ టీచర్ చెప్పే మాటలు ఇంకా వాళ్ళకి వినడానికి ఓపిక లేక నిద్రపోతుంటారు. క్లాస్ టీచర్ మనకు నోట్ రాసి పంపిస్తారు, యువర్ చైల్డ్ ఈజ్ ఇన్అటెంటివ్ ఇన్ క్లాస్. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం మా చైల్డ్కి అడుగుతాం, నువ్వు చదవట్లేదు ఇది లేదని, కానీ ప్రాబ్లం మనం క్రియేట్ చేసాం. చాలా ఆహారం ఎక్కువ పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఆ చైల్డ్ ఒబేసిటీతో బాధపడుతుండి ఇవంతా ఇంకా క్లాస్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. స్కూల్ ప్లే గ్రౌండ్లో ఆడుకోలేరు, స్పోర్ట్స్లోని పాల్గొలేరు. గ్రాడ్యువల్గా ఏంటంటే వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. క్లాస్లోని ముందు అందరితో యాక్టివ్గా ఉండవలసిన చైల్డ్ డల్ అయిపోతున్నాడు. ఎందుకంటే మెయిన్లీ వెయిట్ ఈజ్ వన్ థింగ్ ఇస్ పుల్లింగ్. ఆ చైల్డ్ క్రమేణంగా ఏజ్ పెరుగుతుంటే ఇంకా సిడెంటరీ అయిపోయి ఇంకా డిప్రెషన్కి వచ్చి ఇంకా ఎక్కువ తిని లావ్ అయిపోతుంటే మనం పేరెంట్స్గా అప్పుడు జాగ్రత్త పడాలి. సో చైల్డ్ వెయిట్ వల్ల బ్యాక్ అవుతున్నాడు క్లాస్లో అంటే పేరెంట్స్ ముందు జాగ్రత్త పడి యాక్టివిటీ లెవెల్స్ పెంచాలి. మనం చాలా ఎక్కువ తినే ఫుడ్ నేర్పించేది లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. సో ఒక్క చైల్డ్కే డైట్ మారిస్తే సరిపోదు. సో హోల్ ఫ్యామిలీ, ఎందుకంటే ఆ చైల్డ్ ఏం తింటారో ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు తినే విధానం ప్రకారమే ఈ చైల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో చైల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలంటే ఫ్యామిలీలో అందరి ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. ప్లస్ ఖచ్చితంగా ఆ చైల్డ్కి మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్కి మళ్ళీ వాళ్ళకి తోవ చూపించాలి. సో రెగ్యులర్ స్పోర్ట్స్లో పెట్టాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించాలి. ప్లస్ ఇంట్లో ఫ్యాటీ ఫుడ్ కానీ చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ మీరు స్టోర్ చేసే స్టోరింగ్ అంతా స్టాప్ చేసి ప్రతిసారి మనం వచ్చే బర్త్డేకి కానీ ఏ ఫంక్షన్కైనా వాళ్ళకి హై ఫ్యాటీ ఫుడ్స్ తినడం మానిపించి వాళ్ళకి కావాల్సిన కొత్త డ్రెస్ కొనివ్వండి, కొత్త బుక్స్ కొనివ్వండి, కానీ ఈ హై క్యాలరీ ఫుడ్ స్టఫ్స్ నేర్పించకండి. అలాగే మీరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా ఏజ్ పెరుగుతుంటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్, ఇంకా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరిగితే వాళ్ళకి ఇంకా ఇన్ఫర్టిలిటీ, తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్లో వాళ్ళకి మీకు డయాబెటీస్ కానీ ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, అబ్బాయిలకు కూడా ఏజ్ పెరుగుతుంటే వాళ్ళకి మేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ఒబేసిటీ ఒక పెద్ద కారణం. ప్లస్ వాళ్ళకి లంగ్ డ్యామేజ్ అయిపోతుంటుంది. మగవాళ్ళలోని మీకు ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్, ఇలాంటివన్నీ ఇతర సమస్యలు వస్తాయి. సో ఇవన్నీ మనం కలిపి చూస్తే మనం చిన్నప్పుడు చేసే ఒక పొరపాటుకి వాడు మొత్తం లైఫ్ పాడైపోతుంది. మనం మంచిగా ఆలోచించి అయ్యో నా బిడ్డ మంచిగా తినాలి, చక్కగా కనిపించాలి, బొద్దుకు కనిపించాలి అనే ఆశతోని వాళ్ళు మొత్తం లైఫ్ మనం డ్యామేజ్ చేసేస్తున్నాం. సో కొంచెం మీ చైల్డ్ నార్మల్ పిల్లల కంటే ఎక్కువ వెయిట్ కనిపిస్తున్నారు, లేకపోతే క్రమేణంగా వెయిట్ పెరిగిపోతుంది, మీకు ప్రతిసారి మీ ఆ పిల్లలకి బట్టలు కొన్నప్పుడు పెద్ద సైజ్ డ్రెస్సులు కొనడం అవసరం పడుతుంది అన్నప్పుడు మనం పేరెంట్స్గా జాగ్రత్త పడాలి. ఆ టైంలోనే వాళ్ళకి ఖచ్చితంగా డైట్ కంట్రోల్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసి వాళ్ళకి వెయిట్ తగ్గించుకునే మార్గంలోకి తీసుకురావాలి. దాంట్లో కొన్ని మందికి మనం ఎంత చేసినా వెయిట్ తగ్గరు, అంటే వాళ్ళ బిఎంఐ చాలా ఎక్కువైపోయి ఉంటుంది, బిఎంఐ 40 పైన ఎక్కువైపోయి ఉంటే అప్పుడు మీరు మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. చాలాసార్లు మెడికల్ సూపర్విజన్లో డైట్ అండ్ ఎక్సర్సైజ్, కొన్ని మందికి ఇంకా అవన్నీ కుదరకపోతే దానికి సర్జికల్ ప్రాసెస్ బెరియాట్రిక్ సర్జరీ ఉంది. ఈ ఏవైనా విధానం పాటించి ఆ వెయిట్ తగ్గిస్తే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్కి వస్తారు. లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు
ఏజ్ ఒక 30-35 ఇయర్స్ వచ్చినప్పటికి వాళ్ళు ఇతర జబ్బుల వల్ల వాళ్ళ టోటల్ వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ప్రొడక్టివిటీ ఆఫ్ లైఫ్ కానీ మొత్తం పోతుంది. సో మనం అర్లీగే మనం జాగ్రత్త పడితే, మన ఒక సామెతలో ఉంది కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, లేకపోతే తర్వాత అంతా మనం చేసేదంతా ఏమీ బెనిఫిట్ లేకుండా ఆ చైల్డ్ లైఫ్ పోకుండా మనం జాగ్రత్త పడాలంటే పేరెంట్స్గా ఒబేసిటీ ఆర్ ఒబీస్ చైల్డ్కి మీరు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి వెయిట్ తగ్గించడానికి మీరు ఖచ్చితంగా ఎంత మీరు ఎఫర్ట్ పెడతారో మీ చైల్డ్ లైఫ్ అంత బాగుంటుంది.